Kakashi, also known as the Copy Ninja and Kakashi of the Sharingan versus Gojo, the strongest sorcerer in Jujutsu and the honored one. ఇలాంటి 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌కి ఫైట్ జరిగితే వీళ్ళలో ఎవరు గెలుస్తారనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకైతే ఒక టాపిక్ గురించి తెలియాలి. అదే అటాక్ పొటెన్సీ. అటాక్ పొటెన్సీ అంటే ఏంటి? ఒక ఎక్స్ అనే క్యారెక్టర్‌ని అయితే తీసుకుందాం. సో ఈ ఎక్స్ అనే క్యారెక్టర్ ఒక దాని నుంచి అయితే ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ ప్లానెట్ ఉంది. దాని నుంచి ఎనర్జీ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న ఆ ఎనర్జీతో ఒక మ్యాసివ్ అటాక్‌ని అయితే ఎర్త్ మీద రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన అటాక్ వచ్చేసి మొత్తం ఎంటైర్ ఎర్త్‌ని డిస్ట్రాయ్ చేయడం కానీ ఇది చేస్తుంది. సో ఇప్పుడు తను రిలీజ్ చేసిన ఆ అటాక్ యొక్క అటాక్ పొటెన్సీ ఎంత? ప్లానెటరీ లెవెల్. ఎందుకంటే అది ఆ ఎర్త్‌ని మొత్తం డిస్ట్రాయ్ చేయగలిగింది. సింపుల్‌గా ఒక క్యారెక్టర్ రిలీజ్ చేసిన అటాక్ డిస్ట్రక్టివ్ అవుట్‌పుట్ కానీ అండ్ ఇంకా దాని ఇంపాక్ట్ ఎంతవరకు రీచ్ అవుతుందో అదే అటాక్ పొటెన్సీ. సో ఇదైతే గుర్తుపెట్టుకొని మీకు వీడియో మధ్యలో మళ్ళీ ఇది అవసరం పడుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఇద్దరు క్యారెక్టర్స్‌కి బ్యాటిల్ అనేది జరుగుతున్నప్పుడు వాళ్ళ పవర్స్ అనేది నెసెసరీ. సో ఫస్ట్ డీఎంఎస్ కకాషి. ఆబిడో చనిపోతున్నప్పుడు తనైతే 6 పాస్ చాక్రా అండ్ ఇంకా తనకున్న 2 షారింగాన్స్‌ని అయితే కకాషికి ఇచ్చేస్తాడు. అలా కకాషి డీఎంఎస్ కకాషిగా అయితే మారుతాడు. డీఎంఎస్ కకాషి అంటే డబుల్ మాంగికో షారింగాన్ కకాషి. తన దగ్గర ఉన్న పవర్స్ అన్ని కాము రిలేటెడ్. కాము వచ్చేసి ఒక స్పెషల్ పవర్. ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా మనం వాల్స్‌ని వీటిని డిస్ట్రాయ్ చేయగలుగుతాం కానీ వాల్స్‌కి అటుపక్క కానీ నార్మల్‌గా ఉండే స్పేస్ అనేది ఉంటుంది కదా మనకి ఇప్పుడు నార్మల్‌గా ఏదైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో ఆ స్పేస్‌ని కట్ చేసే అటాక్స్‌ని స్పెషల్ అటాక్స్ అంటారు. అండ్ తన దగ్గర ఉన్న పవర్స్ వచ్చేసి కాము షురికెన్, కాము లైట్నింగ్, ఇంటాజిబిలిటీ ఆర్ అన్‌టచబిలిటీ అండ్ ఇంకా తనకైతే 1000 జుట్సూస్ తెలుసు. అండ్ తను ఎలిమెంటల్ రిలీజెస్ కానీ ఇలాంటివి చాలా యూజ్ చేయగలుగుతాడు. ఓవర్ 1000 కన్నా పైగా టెక్నిక్స్ తనకైతే తెలుసు. ఎన్ని టెక్నిక్స్ ఉన్న కకాషిని ఎదుర్కొనే తన అపోనెంట్ గోజోకి ఎలాంటి పవర్స్ ఉన్నాయో చూద్దాం. సో గోజో సతోరు వచ్చేసి గోజో క్లాన్లోనే ఫస్ట్ 6 ఐస్ అండ్ ఇంకా లిమిట్లెస్ పవర్ రెండుతో పుట్టినవాడు. తన ఫస్ట్ వాడు 400 సంవత్సరాల్లో. అండ్ తన దగ్గర ఉన్న పవర్స్ ఏంటంటే లిమిట్లెస్ 6 ఐస్, కోర్స్ టెక్నిక్ రెడ్, బ్లూ అండ్ ఇంకా వాటిని మిక్స్ చేస్తే వచ్చేది హలో పర్పుల్ అండ్ మెయిన్లీ డొమైన్ ఎక్స్పాన్షన్ అండ్ ఇంకా ఇన్ఫినిటీ. ఇవి తన మెయిన్ పవర్స్. సో కకాషి దగ్గర ఎన్ని పవర్స్ అండ్ ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటి తన నరుటో యూనివర్స్లో చాలా మందిని ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు. ఇవి గోజో మీద వర్క్ అవుతాయా అవ్వా? ద ఆన్సర్ ఈస్ నో. అవైతే వర్క్ అవ్వవు. సో నేనైతే చెప్తాను, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎలాంటి అటాక్ అయినా గోజోని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ తన ఇన్ఫినిటీని అయితే బైపాస్ చేయాలి. నార్మల్గా తన ఇన్ఫినిటీని బైపాస్ చేయాలంటే అపోనెంట్కి ఇన్ఫినిట్ స్పీడ్ ఉండాలి. సో మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది, సుకనా దగ్గర ఇన్ఫినిట్ స్పీడ్ లేదు కదా బ్రో, తను ఇన్ఫినిటీని ఎలా బైపాస్ చేశాడని. సో తనైతే ఇక్కడ బైపాస్ చేయలేదు. తను యూజ్ చేసిన టెక్నిక్ ఏదో ఉందో. సో అది తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ ఇన్ఫినిటీ గురించి అయితే తెలుసుకోవాలి. సో ఇన్ఫినిటీ వచ్చేసి ఎవరి దగ్గర అయితే 2 లిమిట్లెస్ అండ్ ఇంకా 6 ఐస్ ఉంటాయో వాళ్ళకి వచ్చేదే ఈ ఇన్ఫినిటీ. ఇది వచ్చేసి తన అపోనెంట్కి తనకి ఇన్ఫినిట్ డిస్టెన్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఏదైతే ఇన్ఫినిటీ ఉంటుందో అది గోజో వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ చేస్తాడు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే తన ఆపోనెంట్ డేంజర్ లెవెల్, మాస్, స్పీడ్, షేప్ అండ్ ఇంకా ఎనర్జీ వీటన్నిటిని బేస్ చేసుకొని అయితే వర్క్ అవుతుంది. సుకనా యూజ్ చేసింది ఏంటి? ఓల్డ్ కటింగ్ స్లాష్. అది గోజోను మాత్రమే కాదు అది కట్ చేసింది. సో అది నిజానికి గోజోను కట్ చేయలేదు. తను మొత్తం స్పేస్ని అయితే కట్ చేశాడు. ఏదైతే మన ఎర్త్ ఉందో ఆ మొత్తం స్పేస్ని అయితే కట్ చేశాడు. అలా ఆ స్పేస్లో ఇన్వాల్వ్ అయిన గోజో ఉన్నాడు కదా, సో తను కూడా ఆ స్లాష్లో అనేది దాంట్లో చిక్కుకుపోయాడు. సో మీకు ఇంకో క్వశ్చన్ వచ్చి ఉంటుంది. సో ఇన్ఫినిటీ అన్నావు కదా బ్రో, ఇన్ఫినిటీ అంటే మొత్తం అనంతం కదా, ఓన్లీ ఎర్త్కి లిమిటెడా లేకుంటే ఏంటని? సో ఈ డౌట్ నిజానికి మంచిదే. సో దీనికి ఆన్సర్ వచ్చేసి, సో ఈ లైన్ అయితే చూడండి, ఇది వచ్చేసి ఒక ఇన్ఫినిట్ స్పేస్ అండ్ ఆ ఇన్ఫినిట్ స్పేస్ మధ్యలో ఒక లొకేషన్లో అనేది మన ఎర్త్ ఉంది. అండ్ నేను యూజ్ చేసిన అటాక్ వచ్చేసి ఓల్డ్ కటింగ్ స్లాష్. దాని రేంజ్ వచ్చేసి మన ఎర్త్ వరకే. సో ఆ ఇన్ఫినిటీ స్పేస్ వచ్చేసి అంతా కవర్ చేసేసింది. అందులో మన ఎర్త్ కూడా ఉంది. నేను యూజ్ చేసిన అటాక్ ఎంతవరకు మన ఎర్త్ వరకు అయితే లిమిటెడ్గా ఉంటుంది. సో అలా ఎర్త్ చుట్టూ ఉన్న స్పేస్ని అయితే నేను కట్ చేస్తే ఏదైతే ఎర్త్ లోపల స్పేస్లో ఉంటుందో అవన్నీ కట్ అయిపోతాయి. అంతేకాని ఆ స్పేస్ అవతల ఏవైతే ఉంటాయో అవైతే కట్ అవ్వవు. ఎలా అంటే ఇప్పుడు 1 to 100 నెంబర్స్ అయితే ఉన్నాయి. నేను ఓన్లీ 10 నెంబర్స్ని అయితే రిమూవ్ చేయగలుగుతాను. సో 1 to 10 అయితే రిమూవ్ చేయగలుగుతాను కానీ మొత్తం 100 నెంబర్స్ని రిమూవ్ చేయలేను. అంత పవర్ నా దగ్గర అయితే లేదు. ఓన్లీ 10 రిమూవ్ చేయగలుగుతాను. అలా ఆ ఇన్ఫినిట్ స్పేస్లో ఉన్న ఎర్త్ని ఏదైతే కవర్ చేసిందో స్పేసు దాన్నే కట్ చేశాను అంతే. అండ్ ఆ స్పేస్లో ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవి చనిపోయాయి. సో అది అలా అయితే సుకనా గోజోని డిఫీట్ చేశాడు. ఇలాంటి ప్లానటరీ లెవెల్ అటాక్స్ ఉన్నాయంటే ఒక్కటి కూడా లేదు. సో మీరు ఎక్కడ నరుటో సిరీస్లో కానీ తన నోవెల్స్లో కానీ ఆర్ ఇంకా లైట్ నోవెల్స్ ఎలాంటి దాంట్లో వెతికినా కానీ తన దగ్గర అయితే ప్లానటరీ లెవెల్ అటాక్స్ అయితే లేవు. అండ్ ఇంకా తన సుసానా అంటారా, అది ఓన్లీ సిటీస్ని, కాంటినెంట్స్ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది అండ్ ఇంకా మౌంటైన్స్ని వీటిని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది కానీ
మొత్తం ప్లానెట్ని డిస్ట్రాయ్ చేయడం అనేది అస్సలు జరగదు. ఈ ఫైట్లో గోజోకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. తను ఇన్ఫినిటీతో కాకాషి యూజ్ చేసే అటాక్స్ అన్నిటిని బ్లాక్ చేయొచ్చు. అండ్ ఇంకా తన మీద రెడ్ బ్లూ వీటితో అయితే అటాక్ చేయొచ్చు. అండ్ ఇంకా తనకి ఈ ఫైట్లో ఉన్న మెయిన్ అటాక్ వచ్చేసి సో కాకాషి కనుక ఇన్ఫినిటీకి దగ్గరగా వచ్చాడంటే అప్పుడు టైం చూసుకొని గోజో అన్లిమిటెడ్ వాయిడ్ కానీ వాడితే అక్కడే ఫైట్ అయితే ఎండ్ అయిపోతుంది. సో అన్లిమిటెడ్ వాయిడ్ ఏంటంటే తన అపోనెంట్ మైండ్లో అనేది ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఒక విషయం అయితే అనుకున్నావు. సో నువ్వు షాప్కి అయితే వెళ్ళి రావాలనుకున్నావు. అలాంటి థాట్ నీ మైండ్లో ఇన్ఫినిట్గా రిపీట్ అవుతుంటే నువ్వేం చేయగలుగుతావు? సో నువ్వైతే ఏం చేయలేవు. నువ్వు ఒకదాని గురించి ఆలోచిస్తే అది చేయాలనుకుంటావు. కానీ నువ్వు 100 ఒకటేసారి ఆలోచిస్తూ దాని గురించి అనుకుంటూ ఉంటే నువ్వు ఒక్కడే ఉండిపోతావు. అలా నీ మైండ్లో అనేది ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అవుతుంది. సో అలా కాకాషి కనుక అందులో చిక్కుకుంటే తను డెఫినెట్గా ఈ ఫైట్లో ఓడిపోతాడు. ఇలా గోజోకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ ఇంకా ఈ ఫైట్లో కాకాషికి వచ్చిన అడ్వాంటేజ్ వచ్చేసి ఒకటే, ఇన్ఫినిటీని కూడా నెగెట్ చేయొచ్చు కొన్నిటితో. అవే డొమైన్ యాంప్లిఫికేషన్ అండ్ ఇంకా ఇన్వర్టెడ్ స్పీర్ ఆఫ్ హెవెన్. సో కాకాషి కనుక డొమైన్ యాంప్లిఫికేషన్ కానీ కాపీ చేసి దాన్ని యూజ్ చేశాడంటే తనకి డెఫినెట్గా ఈ ఫైట్లో చాలా బిగ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర ఉన్న అటాక్స్ అన్ని స్పేస్ రిలేటెడ్. సో ఇప్పుడు తను అదన్నీ క్యాన్సిల్ చేసి కాకాషి మీదకి కాము షిర్కెన్ యూజ్ చేశాడంటే ఒకసారి అనుకోండి, అసలు ఏముంది కాము షిర్కెన్ అక్కడికి కట్ చేస్తుంది. సో గోజో బాడీని అయితే 2 ముక్కలుగా చేస్తుంది. ఎలా అయితే సుకునా చేశాడో. సో తనకున్న ఓన్లీ అడ్వాంటేజ్ యూజ్ చేసి ఈ డొమైన్ యాంప్లిఫికేషన్. అండ్ ఇంకా తను కనుక అన్లిమిటెడ్ వాయిడ్ని సర్వైవ్ అయ్యాడంటే తను కూడా విన్ అవ్వగలుగుతాడు. ఎందుకంటే అన్లిమిటెడ్ వాయిడ్ నుంచి బయటికి రాగానే గోజో అయితే ఈ టెక్నిక్స్ని యూజ్ చేయలేడు. మనకి జుజుత్సు కైసెన్లో తెలిసింది, డొమైన్ ఎక్స్పాన్షన్ వాడాక వాళ్ళ నార్మల్ కర్స్ టెక్నిక్స్ని అయితే యూజ్ చేయలేరు. ఆ టైంలో కనుక కాకాషి ఆపర్చునిటీని చూసుకొని అటాక్ చేశాడంటే తనే విన్ అవుతాడు. సో ఇలా ఇద్దరికీ అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ మెయిన్లీ కాకాషికి ఓన్లీ డిసడ్వాంటేజ్ వచ్చేసి గోజో ఇన్ఫినిటీ. అండ్ ఇంకా గోజో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి తన ఇన్ఫినిటీయే. సో కాకాషి కనుక ఇన్ఫినిటీని బైపాస్ చేయగలిగితే తన ఈ ఫైట్లో విన్ అవుతాడు, లేకుంటే గోజోనే విన్ అవుతాడు. అండ్ ఇంకా కాకాషి దగ్గర వేరే పవర్స్, గోజో దగ్గర వేరే పవర్స్ ఉన్నాయి కదా అంటే సో ఎన్ని ఉన్నా ఏం లాభం చెప్పండి. తను రీచ్ అవ్వలేనప్పుడు తను ఇంకా దాని మీద రిలే అవుతాడు కదా. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, ఇవేవి నీ మీద వర్క్ అవ్వవు. బట్ నా దగ్గర ఇంకో పవర్ ఉంది, అవి వచ్చేసి అదొకటే నీ మీద వర్క్ అవుతుంది. అండ్ ఇంకా నువ్వు దాన్ని ఏం చేయలేవు. ఇంక నేనేం చేస్తాను చెప్పండి, దాన్నే యూజ్ చేసి ఆ పవర్స్ నిన్ను అటాక్ చేయాలని చూస్తాను. సో ఎంతసేపు నువ్వు నన్ను ఏం చేయలేవు కాబట్టి ఆ అటాక్తో నేను వీటన్నిటిని యూజ్ చేస్తూ ఉంటాను. సో నువ్వు ఒక్కసారి దాన్ని కానీ బ్రేక్ చేసావంటే నువ్వు నా మీద అటాక్ చేయగలుగుతావు. సో అలా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు వీడియో చూశాక మీకే ఎవరు విన్నరో అనేది అర్థం ఉంటుంది, ఎవరు స్ట్రాంగర్ అనేది. మీ పర్సనల్ ఒపీనియన్ అయితే కాదు, మీరు ఫీట్స్ వీటన్నిటిని చూసి అయితే కమెంట్ చేయండి. సో పర్సనల్ ఒపీనియన్స్ విషయానికి వస్తే ఎంత స్ట్రాంగ్ అయినా ఉండు, నాకెందుకు నువ్వేందని చెప్పేస్తాం. నాకు ఫేవరెట్ క్యారెక్టర్ కాబట్టి వాడే విన్ అవుతాడని చెప్తాం కాబట్టి. సో ఏదైతే మీకు ఫెయిర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ అయితే చెప్పండి. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.